దేవుని చిత్తము. సచ్చుడుపు ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు చిత్తము. అంటే అన్ని విషయాల్లోనా కొన్ని విషయాల్లోనా మనం దేవుని స్తుతించాల్సింది? అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడా దేవుని మనం స్తుతించాలి. ఏమని స్తుతించాలి? దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవా నీకు వందనాలయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీకు అర్థం కావటానికి, ఎవరైనా కష్టంలో మనకు సహాయం చేశారనుకోండి, మనకు అవసరం వచ్చి ఒక 1000 రూపాయలు అడిగాము, ఆ వ్యక్తి మనకు 1000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు మన అవసరం తీరిన తర్వాత మనకు డబ్బులు ఉన్నప్పుడు మరలా 1000 రూపాయలు ఇస్తా ఆ వ్యక్తికి ఏమంటాం? అయ్యా థ్యాంక్స్ అయ్యా, కష్టంలో ఆదుకున్నావయ్యా, వందనాలయ్యా, లేకపోతే థ్యాంక్స్ అయ్యా, కృతజ్ఞత చెల్లిస్తామా లేదా? ఆ విధంగానే ఒక మనిషికే మనము ఆ విధంగా థ్యాంక్స్ చెప్తామే, మరి దేవునికి చెప్పొద్దా? మరి ఎప్పుడేంటి దేవునికి చెప్పావా? ఆ దేవునికి కూడా ఏం చెప్పాలి మనము? అయ్యా నీకు వందనాలయ్యా, నీకు థ్యాంక్స్ అయ్యా అని చెప్పాలి. కృతజ్ఞతతో నిండిన స్తుతులు అంటారు, కృతజ్ఞతాస్తుతులు. ఇలాగా ప్రతి విషయంలో మనం ఆయన్ని స్తుతించాలి. ఇప్పుడు వెంకటరత్నం గారిని, అంకమ్మరావుని ప్రేమించి 2 బిడ్డలు దేవుడు ఇచ్చాడు. వాళ్ళ జీవితాలు ఏమేలు చేశాడు? ఇప్పుడు గర్భఫలం ఇచ్చాడు. అది చిన్న విషయం అంటారా, పెద్ద విషయం అంటారా? చిన్న కార్యం అంటారా, పెద్ద కార్యం అంటారా? గొప్ప కార్యం. వాళ్ళే చెప్తా ఉన్నారు, వాళ్ళు కూడా గ్రహించారన్నమాట. ఇప్పుడు చూడండి, 127వ కీర్తన 1వ వచనంలో 3వ వచనంలో మాట ఉంటుంది చూడండి. 127వ కీర్తన 3వ వచనంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇక్కడ కుమారులు అని రాయబడింది, కుమారులైన కుమార్తెలైన. ఇంగ్లీష్లో చిల్డ్రన్ అని రాయబడింది. చిల్డ్రన్ ఆర్ యాన్ హెరిటేజ్ ఆఫ్ ద లార్డ్. అంటే పిల్లలు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము. స్వాస్థ్యము అంటే సంపద, సొత్తు, ఆస్తి. ఇప్పుడు వాళ్ళకి ఆస్తిలాగా పిల్లల్ని ఇచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు. చాలాసార్లు మనం కొన్నిసార్లు ఆడుకునే బొమ్మలు తీసుకొచ్చి ఇస్తుంటాం పిల్లలకి బహుమానంగా, అంతేనా? ఒకవేళ ఒక సజీవమైన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవ్వగలమా? బిడ్డను తీసుకొని మనం చేయగలమా? పని చేయలేం. లేకపోతే రాబర్ట్ను తయారు చేసి ఇవ్వగలరేమో, కానీ ఒక మనిషిని, ఒక బిడ్డను తయారు చేసి ఎవరు ఇవ్వలేరు. కానీ దేవుడు వారి యొక్క పరిస్థితిని ఎరిగాడు. చాలా సంవత్సరాలుగా వాళ్ళు పిల్లలు లేక ఎన్నో ప్రయత్నాలు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. వాళ్ళు తెలిసిన దేవతలకు, దేవుళ్ళకు ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు కూడా ఎన్నో కార్యాలు వాళ్ళకి తెలిసి చేశారు, కానీ దొరకలేదు. కానీ ఈ సమయంలో అంజమ్మ ప్రభువుని నమ్ముకోవటము, మరి ఆ వెంకటరత్నం కూడా మేము అప్పుడప్పుడు వెళ్ళి ఆమెకి దేవుని మాట చెప్పటం, మేమే కావచ్చు, ఇంకొకరు కొంతమంది కూడా వచ్చి వాళ్ళకి చెప్పి ఉండవచ్చు. కనుక ఏది ఏమైనా దేవుని పట్ల వారు విశ్వాసం కలిగి ఉన్నారు. సంఘంగా మేము చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అయితే ఇచ్చింది మాత్రము దేవుడే. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఇంతకంటే బహుమానం ఏం కావాలి చెప్పండి? ఈ విలువ చాలామందికి అర్థం కావట్లేదు. పిల్లవంగానే 1 సంవత్సరం కాకముందు పిల్లలు పుట్టేస్తున్నారు కొంతమంది. వాళ్ళకి ఆ విలువ తెలియదు. ఎదురు చూసి సంవత్సరాల తరబడి ఎదురు చూసిన తర్వాత పిల్లలు పుడితే వాళ్ళకి తెలుసు ఆ విలువ ఏమిటో. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైంది పెళ్ళయి? 23 సంవత్సరాలు. అట్లా 23 సంవత్సరాలుగా వాళ్ళకి పిల్లలు లేరు. ఒకరికేమో ఇప్పటికే పెళ్ళిగాక పెళ్ళయిన 1 సంవత్సరం లోపే పిల్లలు కలిగితే, ఆ పిల్లోడు కొన్ని నెలలు ఉన్నాడో లేదో మళ్ళా గర్భవతి అయింది ఆమె. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, మాకు పిల్లలు కలగకపోతే బాగున్నాయి, అప్పుడే పుట్టాడే, అప్పుడే మళ్ళీ మా భార్య గర్భవతి అయింది అని వాళ్ళు బాధపడుతున్నారు. ఈలోపు వాళ్ళు అంటారు, అయ్యా ఏం చేయాలయ్యా, మేము తీసేయించుకోమంటారా? తప్పు నాయన, అబార్షన్ చేయించుకోకూడదు. గర్భఫలము దేవుడిచ్చే బహుమానము. అది దేవుడిచ్చాడు, అలా మీరు ఎప్పుడు కూడా అలా తీయించుకోకూడదు. అది నరహత్యతో సమానం. కనుక ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఇది దేవుని మాట, మీకు మేలే చేస్తాడు. కృతజ్ఞతలు. దేవుడు ఎన్నడూ అన్యాయం చేయడు. ఆయన ఇచ్చాడంటే తీసుకోవాలి, అంతే కదా. నాకు వద్దంటే ఎట్టగా? పిల్లలకి ఎంతమంది బాధపడుతూ ఉన్నారు చూసారా? వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎన్నడూ తొందరపడడు. మీరు తొందరపడొచ్చేమో కానీ తెలియక, దేవుడు తొందరపడి ఇవ్వలా, దేవుడు ఇచ్చాడు అంతే.
ఆ బిడ్డ పట్ల ఒక ప్రణాళిక ఉంది. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడి ప్రణాళికలో ఉంటేనే దేవుడు ఇస్తాడు, ఇలా తెలియదు. కనుక వీళ్ళకు కూడా దేవుడు చాలా సంవత్సరాల తర్వాత, 23 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. కనుక ఈరోజు వాళ్ళకి బిడ్డలు వద్దంటారు. వాళ్ళు ఒకేసారి ఒకే కాన్పులో 2 పుట్టేశారు. దేవునికి స్తోత్రం. 23 సంవత్సరాల యొక్క బాధంతా తీసేసి దేవుడు ఒకేసారి ఒకే కాన్పులో 2 ఇచ్చేశారు. అమ్మాయిని అబ్బాయిని ఇచ్చేశాడు. మాకు లేరండి అమ్మాయిలు, ఇస్తే ఇవ్వండి, మాకు 2 అబ్బాయిలే. చూసారా? కనుక దేవుడు ఎవరినిచ్చినా దేవుని స్తుతించాలి. అమ్మాయిలు ఇచ్చినా అబ్బాయిలు ఇచ్చినా. కొంతమంది ఏమనుకుంటారు, అబ్బాయిలు ఉంటేనే ఏదో ఘనం అనుకుంటారు వాళ్ళు. అమ్మాయిలు పుడితే చిన్న చూపు చాలామందికి. అట్టటోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎవరైనా సరే అమ్మాయిలు ఇచ్చినా అబ్బాయిలు ఇచ్చినా ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. సృష్టిలో ఎంతమంది అమ్మాయిలు కావాలో ఎంతమంది అబ్బాయిలు కావాలో దేవునికి తెలుసు. ఆదాము ఒక్కడే ఉంటే భూమి మీద సంతానం ఎట్టొచ్చేది చెప్పండి? ఆదాము కోసం దేవుడు ఏం చేశాడు? ఇంకొక ఆదామును సృష్టించలా, హవ్వను సృష్టించాడు. చూసారా? తండ్రి కావాలి, తల్లి కావాలి, భార్య కావాలి, భర్త కావాలి. వాళ్ళిద్దరు కలిస్తేనే పిల్లలు కదా. కాబట్టి దేవుడు నీకు ఎవరినైనా అమ్మాయిని కనిస్తే ఎప్పుడు కూడా సనగొద్దు, గొనగొద్దు. అది చాలా తప్పు. గర్భఫలము దేవుడు ఇచ్చే బహుమానం, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కొందరు అబ్బాయి ఇస్తే సంతోషం, కొందరు అమ్మాయి ఇస్తే. ఇంకో మాట చెప్పనా? ఒకళ్ళకి 2 అమ్మాయిలు, ఈ అబ్బాయి పుడతాడేమో అని 3వ కాన్పు కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈసారి కూడా దేవుడు గర్భఫలం ఇచ్చాడు, కానీ 3వసారి ఎదురు చూస్తున్నారు. ఈలోపు డెలివరీ అయింది. ఈసారి 3వసారి కూడా అమ్మాయే. ఇక వాళ్ళ ముఖాలు చూడాలి. వాళ్ళేమో కానీ వాళ్ళ అత్తగారులు వాళ్ళు ఉంటారు కదా, బంధువులు ఉంటారు కదా, ఇక ఆ అమ్మాయిని చూడటానికి రావట్లేదంట వాళ్ళు. రాము, చూసారా? రాము అంటున్నారు. ఎందుకంట? అమ్మాయి పుట్టిందని. అయ్యో, ఆ అమ్మాయి పట్ల దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో చూడండి. అసలు కొంతమంది ఇక పిల్లలు వద్దు, అసలు ఎందుకు పుట్టారని చెప్పి చెత్తకుండీలో పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ చెత్తకుండ పడేసిన వాళ్ళు దేవుడు పెంట కుప్పల మీద నుండి పైకెత్తినట్టు లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు దేవుడు. అలాంటి వాళ్ళని కూడా. ఎంత గొప్ప దేవుడి దేవుడు. ఎవరిని కూడా ఆ దేవుడు ఇచ్చిన ఏ బహుమానాన్ని తునీకరించొద్దు. ఆయన ఏది ఇచ్చినా శ్రేష్టమైందే ఇస్తాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు మా కుటుంబంలో కూడా జరిగిన సంఘటన మన సంఘంలోకి తెలుసు, కానీ మీకు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలియదు. సపోజు మనం ప్రార్థన చేయడం తప్పులేదు. అయ్యా మాకు అమ్మాయినో అబ్బాయిని నీవు ఎవరిస్తే వాళ్ళని తీసుకుంటావు, సంతోషంగా తీసుకుంటావు. ప్రార్థన చేయడం తప్పులేదు. అన్న ప్రార్థన చేసిందా లేదా? ఒక కుమారుని నీవు నాయన ఆ బిడ్డను నీకు ఇస్తాను, ప్రార్థన చేయడంలో తప్పేం లేదు. నా కుమార్తె కావాలయ్యా అని ప్రార్థన చేయడంలో తప్పేం లేదు. అయితే దేవుడు ఇచ్చింది సంతోషంగా స్వీకరించాలి. మాకు ముందు ఒక అబ్బాయి పుట్టాడు, ఇంకొక అమ్మాయి ఉంటే బాగుంటుంది అనుకొని మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. అయితే 2వసారి కూడా ఎవరు పుట్టారు? అబ్బాయే పుట్టారు. నేనేమి సనగలేదు, గొనగలేదు, బాధపడలా. దేవునికి స్తోత్రం నాయన. మరి ఆ అబ్బాయి పుట్టకపోతే ఇప్పుడు వెస్లీ ఇప్పుడు క్యాష్ వాయించేవాడా? చూసారా? కాబట్టి నేనేం బాధపడలా, సంతోషం. ప్రభువా నీ చిత్తానుసారంగా ఇచ్చావు, వందనాలయ్యా. అయితే పాస్టమ్ గారికి కొంచెం బాధ అనిపించింది. అయ్యో అమ్మాయిలు లేరే. అయితే వాళ్ళ చెల్లికి 2 అమ్మాయిలు, మాకేమో 2 అబ్బాయిలు అయితే వాళ్ళ చెల్లికి 2 అమ్మాయిలు. వాళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు, నాకు తెలియకుండా అనమాట. అనుకున్నారులేండి, 2 అనుకున్నారు. మాకేమో అబ్బాయి పుట్టి 2 అబ్బాయిలు, మీకు 2 అమ్మాయిలు కాబట్టి మా 2వ వాడిని మీకు ఇస్తాం, మీ 2వ అమ్మాయిని మాకు ఇవ్వండి అన్నారు. మరి నా పర్మిషన్ లేకుండా జరుగుతుంది అది. మరి నా దగ్గరకు వచ్చింది అది. కుదరదన్నానే. ఎందుకు? ఇవ్వాలనుకుంటే అమ్మాయిని దేవుడే ఇచ్చేవాడు కదా, మాకే ఇచ్చాడు. ప్రార్థన కూడా చేశాం కదా. అంటే దేవుడు అన్యాయం చేశాడా? ఎన్నడూ అలాంటి పని చేయడానికి లేదు. దేవుడు ఇచ్చాడు, శ్రేష్టమైనది ఇచ్చాడు. ఆ బిడ్డ పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది. ఆ అమ్మాయిని నేను ద్వేషించాం మనము. ఆ బుడ్డమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. షారోన్ వాళ్ళ చెల్లి కుమార్తె అంటే నా దగ్గరికి పెద్దనాన్న అని తండ్రిలాగా వచ్చి గౌరవించుకుంటుంది. మేము పిల్లలాగా చూస్తాం, చిన్నపిల్లలు. కానీ మా బిడ్డే. చూసారా? కాబట్టి దేవుని ప్రణాళిక ఎన్నడూ తప్పు కాదంతే. దేవుని ప్రణాళిక గొప్పది. ఎన్నడూ సనగొద్దు. దేవుడు ఎవరినిచ్చినా కూడా సనగొద్దు. ఒకడు గుడ్డోళ్ళు కుంటోళ్ళు ఇచ్చినా సనగొద్దు. మాట చెప్తున్నాను. మా ఇంట్లో నేను ఇంటికి పెద్ద కుమారుని, నా తర్వాత ఒక తమ్ముడు పుడితే ఒక కాలు ఒక చెయ్యి అంటే పుట్టినప్పుడు బాగానే ఉంది, ఇదో మరి తేడా వచ్చింది, మేము చూసుకోలేదు.
అయితే కొన్ని నెలల తర్వాత తేడా చూస్తే ఈ రోజు కూడా ఆ తేడాగాను. ఒక కాలు ఒక చెయ్యి వాడికి పని చేయదు సరిగా, ఈడ్చుకుంటూ వస్తాడు. ఈ చేతి కుడి చేతితో పట్టుకోలేడు. దేవుడు ఏమైనా అన్యాయం చేశాడా? అనే కాదు, వాడి పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు అతన్ని కూడా ప్రేమిస్తానే ఉన్నాడు. ఒకసారి యేసు ప్రభువారి శిష్యులు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక గుడ్డోడు కనపడ్డాడు, అడుక్కుంటున్నాడు పాపం. శిష్యులకు అనుమానం వచ్చింది, ఏసయ్యా ఇతను గుడ్డోడుగా పుట్టాడు కదా, ఇతను గుడ్డివాడిగా పుట్టడానికి ఏ పాపం చేశాడు? ఇతడు చేసిన పాపమా, వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడుగుతున్నారు. మనకు వెంటనే ఇలాంటి స్పందన వచ్చింది కదా, ఇలాంటి ఆలోచన. ఒక గుడ్డోడో ఒక కుంటోడో కనపడితే, అమ్మా ఒక బలహీనుడు ఎవరైనా కనపడితే, అమ్మో ఏ పాపం చేశారు అందుకనే ఇలాంటి పిల్లని కన్నారు, ఇలాంటి బిడ్డను కన్నారు వీళ్ళు, అసలు గర్భఫలం లేకపోయినా ఇలా అంటారు, వీళ్ళకి పిల్లలు కలగలేదంటే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు. ఎన్ని జన్మలు లేవమ్మా, ఒకే జన్మ. కానీ తెలియక చాలామంది అనుకుంటారు ఏ జన్మలో ఏ పాపం చేశారు, పెళ్ళి ఇన్ని సంవత్సరాలని పిల్లలు లేరు. ఏదైనా ఒక కష్టం వస్తే వెంటనే తీర్పు తెచ్చేస్తారు. అంటే నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టి ఒక సంవత్సరంలోపే పిల్లలు పుట్టారు నీకు. వాళ్ళేం పాపం చేసుకున్నారా? కొంతమందికి పిల్లలు పుడితే గుడ్డోళ్ళు కుంటోళ్ళు పుట్టారని అది ఇన్ని మాటలు అంటారో. ఏ పాపం చేసుకున్నారో వీళ్ళు, ఈ తల్లిదండ్రులు వాళ్ళు ఏ పాపం చేసుకోలేదు. అందుకని యేసయ్య చెప్పాడు అక్కడ, ఇతడు చేసిన పాపాన్ని బట్టి ఈ విధంగా పుట్టలా. అంటే ఇతను పాపం చేయాలా, ఇది తల్లిదండ్రులు పాపం చేయాల, పాపాన్ని బట్టి ఇలా పుట్టలా. దేవుని క్రియలు ఈ గుడ్డివాని ద్వారా ప్రత్యక్షపరచబడాలని ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు. గుడ్డివాడిని పుట్టించేది ఆయనే, కుంటివాడిని పుట్టించేది ఆయనే, మూగవాడిని కూడా పుట్టించేది ఆయనే. అయితే వారిని దేవుడు తునీకరించడు, దేవుడు వారిని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. వారి పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది. చూసారా? ఇప్పుడు మనకు తెలిసిన ఒక సాక్ష్యం కూడా ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్ కొడితే దాంట్లో వస్తుంది. ఏం పేరమ్మా? నిక్కు. అది ఇంక పూర్తి పేరు ఎందుకులేండి, నిక్కు అనుకుందాం. ఆ అబ్బాయి పుట్టినప్పుడంట కాళ్ళు లేవు, చేతులు లేవు, మొండెం ఒకటే, మొండెము ఇది శరీరం. ఆ తల్లిదండ్రులు చూసి ఏడ్చి బాబు ఇట్టాడి బిడ్డ పుట్టాడు, ఈ భవిష్యత్తు ఏమిటి ఇప్పుడు? ఒక కాళ్ళు లేకపోతే ఒక చేయి లేకపోతే ఎంతో బాధ. అలాంటిది కాళ్ళు లేవు, చేతులు, ఎక్కడో కాళ్ళ దగ్గర ఒక చిన్న చేయిలాగా ఇట్లా కనపడుతుందంట, ఇంతంతే. ఆ అబ్బాయి కూడా పుట్టిన తర్వాత చాలామంది హేళన చేశారు. స్కూల్కి వెళ్తే చాలామంది బాధ పెట్టేవారు. స్కూల్కి వెళ్తే చచ్చిపోదాం అనుకున్నాడు అతను, ఆత్మహత్య చేసుకున్నాను. ఎందుకు ఇలా పుట్టాను, ఇది నాకొద్దు, ఈ బతుకు నాకొద్దు, ఎవరు నన్ను ప్రేమించట్లా, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎవరికి నేను అక్కర్లేదు. ఎవరికి అక్కర్లేకపోయినా, ఒక్కోసారి తల్లిదండ్రులకు కూడా అక్కర్లేదు అనుకున్నా సరే దేవుడికి అక్కర కలిగి ఉన్నాడు ఆ బిడ్డ. ఎందుకు? తల్లిదండ్రులు కాదు పుట్టించింది ఆ బిడ్డను, దేవుడు పుట్టించాడు ఒక ఉద్దేశంతో. కనుక ఆ బిడ్డ పట్ల ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఆ చచ్చిపోదాం అనుకున్న చిన్న అది ఆ యొక్క పిల్లోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు బైబిల్ తెరిస్తే బైబిల్లో ఉన్న ఒక మాట, ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. అప్పుడు ధైర్యం తెచ్చుకొని నా పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని గ్రహించి, నేను గుడ్డివాడిగా లేకపోతే ఈ విధంగా పుట్టడానికి, ఆ గుడ్డివాడి గురించి ఇందా చెప్పాను కదా, ఆ వాక్యమే అతనికి వచ్చింది. కనుక ఆ గుడ్డివాడు పుట్టడానికి పాపం ఏమీ లేదు, దేవుని క్రియలు ఇతని ద్వారా ప్రత్యక్షపరచబడాలి. కాబట్టి నా పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉందని గ్రహించి అప్పుడు తన హృదయాన్ని యేసయ్యకి ఇచ్చాడు, తన జీవితాన్ని యేసయ్యకి ఇచ్చాడు, మారు మనసు పొందాడు. ఆ రోజు నుంచి తన జీవితం అద్భుతంగా మారిపోయింది. తనకేమో 2 చేతులు కాళ్ళు రాలేదండి. మీకు అర్థమైందా? అద్భుతం అంటే మనం ఏమనుకుంటాం తెలుసా? అలా పుట్టిన పిల్లోడికి ఏమైనా కాళ్ళు వచ్చాయండి, చేతులు వచ్చాయంటే ఏం రాలా, పుట్టినప్పుడు ఎట్టున్నాడు, ఇప్పుడు ఎట్టానే ఉన్నాడు. అయితే వయసు పెరుగుతూ ఉంది, కొంచెం ఎత్తు పెరుగుతున్నాడు, కానీ కాళ్ళు లేవు, చేతులు లేవు. మరి ఏంది అద్భుతము అంటే ఒకటే అద్భుతం, అతని జీవితంలో నిరాశ పోయింది, భయం పోయింది, దుఃఖం పోయింది. తన యేసు ప్రభువును బట్టి ఎంత సంతోషంగా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చదువుకున్నాను, చూస్తుంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, సంతోషంగా ఉండండి. అప్పుడు తనకు అర్థమైంది, నా కాళ్ళు చేతులు ఇస్తే కాదు నాకు ఆనందం, మంచి ఆరోగ్యం ఇస్తే కాదు ఆనందం, అన్నీ ఉంటే కాదు ఆనందం. ఇప్పుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న యేసయ్యను, ఆయన్ని నేను కలిగి ఉన్నాను ఈరోజు, అదే నాకు సంతోషం అనుకున్నాడు. తన జీవితంలో ఎంత సంతోషం అంటే, ఎంత ఆనందం అంట. ఇప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొందటమే కాదు, ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళి యేసయ్య గురించి చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, చాలామందికి అతను ఒక మాదిరికరంగా మారిపోయాడు, ఒక దీవెనకరంగా మారిపోయాడు. స్కూల్ పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కూడా అతని ఫోటోతో సహా అతని జీవిత చరిత్ర రాయబడింది. మన దేశంలో, మన తెలుగు పుస్తకాల్లో, మన పిల్లల పుస్తకాల్లో చూడండి. నేను చూశాను మా పిల్లల పుస్తకాల్లో, చూసారా? 10th క్లాస్ అమ్మా, 10th క్లాస్లో
ఎక్కడో అమెరికా అబ్బాయి, ఆస్ట్రేలియా అనుకుంటాను, ఎక్కడో అతను మన దేశంలో మన తెలుగు పుస్తకాల్లో అతని గురించి రాయటం ఏంది అంటే అంతే. అతని జీవితాన్ని దేవుడు ఆ విధంగా మార్చాడు. ఈ మధ్య కాలంలో మన రాష్ట్రానికి కూడా వచ్చాడు. చూసారా, ఆయన వచ్చాడంటే మీటింగ్ అరేంజ్ చేశారంటే వేల మంది స్కూల్లో పిల్లలు, టీచర్లు పరుగున వేల మంది వస్తారు. ఏం చుట్టానికి? మొండి చేతులు చుట్టానికా? నిజమే, అలాంటి మొండి చేతులు కలిగిన వాడే, బలహీనుడే. కానీ అతనిలో ఉన్న దైవిక శక్తి, దేవుని ప్రేమ, దేవుని కృప ఎంత అపరిమితంగా ఉందొచ్చు. మామూలు మనుషులు కూడా చేయలేని పనులు చేస్తాడు ఆయన. నోటితో రాయగలడు అతను. నోటితోనా? దీంతమ్మా చిన్నది ఉంటుందిగా కాళ్ళు, ఆయన చేతులు లేవు కదా, కాలే చిన్న, అదే మీరు చూడండి కాబట్టి దాంతో రాయగలడు. నోటితో కూడా రాయగలడు ఆయన. స్విమ్మింగ్ చేయగలడు అమ్మా, తర్వాత తన బండి నడపగలడు, డ్రైవింగ్ కారు నడపగలడు, ఎన్ని పనులు చేస్తాడో. మామూలు సాధారణమైన వాళ్ళు కూడా చేయలేని పనులు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక ఆమె తన జీవితంలో కృంగిపోయి సమస్యల మధ్య ఉండి చచ్చిపోదాం అనుకుంది. ఆ దేశంలో ఉన్న ఒక ఆమె ఇక చచ్చిపోదామని ఆ తలంపుల్లో ఉండి, నిరాశలో ఉండి ఇక చచ్చిపోదామని ఎందుకో ఒక స్థలంలో ఒక ఎక్కడికో వచ్చింది ఆమె. చాలా నిరాశతో ఉన్న అదే సమయంలో తన కళ్ళ ముందు ఈ కుర్రోడు ఇతను కనపడ్డాడు, నిక్కు కనపడ్డాడు. అతను ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన్ని చూసిన వెంటనే తన హృదయంలో ఉన్న నిరాశ పోయిందంట. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా పోయిందంట. అరే, ఇతడే ఇంత సంతోషంగా ఉండి ఇంత చక్కగా జీవిస్తూ ఉంటే అసలు నేను చనిపోవటం ఏంది అనుకుని వెంటనే వెళ్ళి కౌలించుకుందంట ఆ వ్యక్తి. అయ్యా, నిన్ను చూడంగానే నాలో ఉన్న ఆ భయం పోయిందయ్యా, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనే పోయిందయ్యా. అబ్బా, దేవుడు ఎంతగా మార్చాడు ఆ పిల్లవాడిని. మా దయచేసి అర్థం చేసుకుని తల్లి, ఇక్కడున్న మీ అందరినీ యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది. కాబట్టి వెంకటరత్నాన్ని అలాగే వాళ్ళ భర్త అంకమరావుని ప్రేమించి 23 సంవత్సరాల తర్వాత దేవుడు వారికి బిడ్డలు ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు, కుమార్తెనిచ్చాడు. దేవుడు ఎప్పుడు ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో ఆయన ఖచ్చితంగా తెలుసు. మనం కొన్నిసార్లు త్వరపడుతూ ఉంటాం, కొన్నిసార్లు ఏం చేస్తుంటాం, మనము వెంటనే కావాలి, ఆశీర్వాదాలను వచ్చి పడాలి మన మీద. కొన్నిసార్లు మనం అనుకున్నదంతా వెంటనే జరిగిపోతే మనం భూమి మీద ఉండం, మనం దేవుల్లో ఉండం, దేవుని మార్గంలో ఉండం, దేవుని చిత్తంలో ఉండం, మనం పతనం అయిపోతాం. చెప్పాలంటే అనుకున్నదంతా ఒకేసారి మనకు రావాలంటే అది అయ్యే పని కాదు. ప్రతిదానికి ఒక సమయం ఉందా లేదా చెప్పండి. ఒక బిడ్డను కనాలన్నా, గర్భఫలం వచ్చినా సరే కనాలంటే వెంటనే కనేస్తారు వాళ్ళు తల్లులు. 9 నెలలను పడుతుంది కదండి సుమారు. లేదు అంతసేపు నేను ఆగలేను, నా బిడ్డలు నేను చూడాల్సిందే, రేపే నేను కనాలి అంటే ఎట్ట కుదిరిద్ది? దానికి టైం ఉంది. విత్తనాలు వేసావు, పంట రావాలంటే దానికి టైం ఉంది. వెంటనే చెట్టు మొలవాలంటే ఎట్టగా, కాయలు రావాలంటే ఎట్టగా ఎదురు చూడాలి కదా. అలాగే నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో జవాబు కోసం ఎదురు చూడండి. ఏం చేయాలి? జవాబు కోసము ఎదురు చూస్తా విశ్వాసంతో కనిపెట్టండి. ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి విశ్వాసంతో. ప్రార్థన చేయాలి, విశ్వాసంతో కనిపెట్టాలి. దేవుడు తప్పనిసరిగా ప్రార్థనకు జవాబిస్తాడు. అక్కడే రాయబడింది, ఎడతెగక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్నా, దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? ఒకవేళ మీరు కూడా కొంతమంది పిల్లలు లేక బాధపడుతున్నారేమో. అయ్యా, మాకు పిల్లలు లేరయ్యా, మాకు ఎప్పుడు ఇస్తాడు? వాళ్ళకి 23 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు, మాకు కూడా అట్టని పట్టిద్దా? అందరికి అట్టనే జరగదు. మీకేం 23 సంవత్సరాలు అవసరంలా మీకు కూడా. అయితే ఆయన మార్గంలో, ఆయన సమయంలో ఖచ్చితంగా ఇస్తాడు. అప్పుడు దాకా మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. పాత నిబంధనలో ఒక 2 భార్యాభర్తలు ఉన్నారు, తెలుసు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళకి పేర్లు చెప్పండి. అబ్రాహాము, శారా. వాళ్ళిద్దరు కూడా 75 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలు లేరు వాళ్ళకి. 75 సంవత్సరాల వయసు వరకు కూడా పిల్లలు లేరు. అసలు పిల్లలు కలుగుతారనే నిరీక్షణ కూడా వాళ్ళకి లేదు. అయితే ఆ సమయంలో అన్నీ ఉన్నాయి అబ్రాహాముకి. ధనం ఉన్నది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, దాసదాసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే ఆస్తి ఎవరికి పోతుంది? ఇప్పుడు మా దాసులు ఉన్నారు చాలామంది పనోళ్ళు, వాళ్ళకి పోతుందే అన్న బాధ పాపం అబ్రాహాంకి. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడతాడు అబ్రాహాంతో, అబ్రామా, నీ బహుమానము ఆశీర్వదించబడునుగాక, విస్తరించునుగాక. అంటే బహుమానం అంటావేందయ్యా, అసలు నాకు పిల్లలే లేకపోతే నాకు ఎన్నుంటే నాకేందంట అంటాడు ఆయన. చూడండి, ఆ మాట చూపించిన నా సొంత మాటలు కాకుండా
ఆదికాండం 15వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనపడతాయి. అది చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాం చూడండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమీ ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనైపోతున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని ఎద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తెరిచూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇది స్టోరీ. అక్కడ అబ్రాహాముకు అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు లేరట? పిల్లలే లేరు. మరి ఇంత ఆస్తి అంతా ఎవరికి పోతుంది? మరి ఇప్పుడు బంధువులకో స్నేహితులకో ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు. ఇక తన దగ్గర ఉన్న పనోళ్ళు, లేకపోతే ఎవరినైనా పెంచుకుంటే ఎవరినొకరు పెంచుకుంటాలే అన్నట్టుగా రాజీకి వచ్చేసాడు పాపం. కానీ దేవుడు ఒప్పుకోట్లా. నువ్వు ఎవరినొకరు పెంచుకోవడం కాదు, నేను నీకు బిడ్డనిస్తాను, నీ గర్భమున పుట్టినవాడే నీకు వారసుడవుతాడు అన్నాడు. ఆ మాట దేవుడు చెప్పినప్పుడు నమ్మాడు. ఇంకా అతనికి నమ్మకం కలిగించడానికి అంటాడు, నువ్వు బయటికి రా, ఇంట్లోంచి బయటికి రా అంటాడు. అది రాత్రిపూట మాట్లాడాడు దేవుడు. బయటకు వచ్చిన తర్వాత ఆకాశాన్ని చూడన్నాడు దేవుడు. ఆకాశములో ఉన్న నక్షత్రాలు కనపడుతున్నాయి, విస్తారమైన నక్షత్రాలు. కొన్నిసార్లు కనపడవు, కొన్నిసార్లు అయితే ఆకాశం నిండా కనపడతాయి. చూసారా? ఈ నక్షత్రాలు లెక్కించగలవా? నీ చేతనైతే లెక్కించు అన్నాడు. మనం లెక్కించగలమా? కోట్ల కొద్ది నక్షత్రాలు ఉన్నాయి ఆకాశం. వాటికంటే అంత విస్తారంగా నీ సంతానాన్ని చేయబోతున్నాను. నేను నీకు బిడ్డనిస్తాను, నీ బిడ్డను దీవించి ఇంత గొప్ప విశాలమైన అదే గొప్ప సంతానంగా విస్తరింపజేస్తారన్నాడు. అయితే దేవుడు చెప్పాడు కదా, నమ్మాడు అతను. అయితే ఇచ్చాడా వెంటనే? ఇవ్వలా. మరి ఎన్ని సంవత్సరాలు పట్టింది? వీళ్ళు వెంకటరత్నం గారికి 23 సంవత్సరాలేనమ్మా, అబ్రాహం గారికి 25 సంవత్సరాలు పట్టింది. అంటే మీకంటే 2 సంవత్సరాలు ఎక్స్ట్రానే కదా. ఇంకా 75 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడాడు. అంటే 25 సంవత్సరాలు పట్టిందంటే అప్పటికి ఎంత వయసు అబ్రాంకి? 100 సంవత్సరాలండి. భార్యకేమో 90 సంవత్సరాలు. అప్పటికి ఇంకా పిల్లలు కలగల. ఆ టైంలో ఇంకొంచెం ముందు. ఏంది దేవుడు చెప్పాడు కానీ చేయలేదు ఏంది? దేవుడు చెప్తే చేసి తీరుతాడు అంతే. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వయసు ఉడిగిపోతుంది, శరీర బలం తగ్గిపోయింది, శరీర ధర్మం ఉడిగిపోయింది, శారా ధర్మం, స్త్రీ ధర్మం కూడా, ఇక ఎట్ట పిల్లలు కలుగుతారు? ఇది అసాధ్యం అనుకున్నారు వాళ్ళు. కాబట్టి ఏదో ఒక ప్రయత్నాలు చేద్దాం అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు మాట్లాడతాడు. ఒక మనిషిలాగా వచ్చేసి అబ్రాహం దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. అబ్రామా, నీ భార్య ఎక్కడుందయ్యా? వెనక గుడారంలో ఉందయ్యా. ఆయన చెట్టు నీళ్ళ కూర్చోబెట్టి మంచం వేసి అబ్రాము నిలబడి ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు మనిషి రూపంలో వచ్చి. అబ్రామా, నీ భార్య ఎక్కడుంది? అయ్యా లోపల గుడారంలో ఉందయ్యా. నీ భార్య గర్భవతి అయి కుమారుని కనబోతుంది. నేను మరలా వస్తాను వచ్చే సంవత్సరం కల్లా, నీ భార్య గర్భవతి అయి కుమారుడు కంటది అని చెప్పినప్పుడు లోపల ఆ శారమ్మ గారు లోపల చూసుకొని కూర్చొని గుడారంలో లోపల ముసి నవ్వులు నవ్వుకుంటుందంట. ఈయన ఎవరు పెద్ద ఆయన దేవుడు అని తెలియదు ఎవరికి. ఆయన మనిషి రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు అంతే. అబ్రాహం కూడా పెద్దగా తెలియదు. ఆయన ఏదో గొప్పోడు, గొప్ప వ్యక్తి, గొప్ప ప్రవక్త అనుకున్నాడు అంతే. ఆయన దేవుడని ఆయనకు కూడా తెలియదు, అబ్రాహం కూడా తెలియదు. ఆ తర్వాత ఏమో తెలిసి ఉంటుంది. ఈ లోపల ఉన్న ఆ శారమ్మ గారికి అసలు తెలియదు. ఎవరో పెద్దోళ్ళు వచ్చారులే అనుకుంటుంది. ఆయన ఏంది ఇట్లాంటి మాట మాట్లాడుతున్నాడు? వచ్చే సంవత్సరం అంటే నాకు కుమారుడు అంట పుట్టేది. నేను రుద్దురాల్ని, నా భర్త 100 సంవత్సరాలు, నాకు 90 సంవత్సరాలు, ఇంకేడ పిల్లలు కలుగుతారు అని నవ్వుకుంటుందంట. అప్పుడు ఆయన అంటాడు కదా, ఆమె లోపల కూర్చొని నవ్వుకుంటుంది ఏమిటి? శారా నవ్వనేలా అంటే ఒక మాట చెప్పనా? ఆమె నవ్వనేలా, నన్ను నమ్మనేలా. అంటే నవ్వు దేనికి గుర్తమ్మా? అపహాస్యం చేసినట్టుగా. ఓ నువ్వు భలే మాటలు చెప్తున్నావులయ్యా, ఈ వయసులో నాకు పిల్లలు కలగటమేంది? ఓరక చెప్తున్నాడు అనుకున్నారు వాళ్ళు.
హేళనగా నవ్వుకుంటుంది. దేవునికి కోపం వచ్చింది. కోపం అంటే బాధ కలిగింది. ఆమె బయటకు వచ్చిన తర్వాత అంట, నువ్వు ఎందుకు నవ్వావు అంటే, నేను నవ్వలేదు, నేను అబద్ధం. నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు నవ్వావు అన్నాడు ఆయన. అప్పుడు ఒక మాట అంటాడు, ఇది ఆదికాండం 18వ అధ్యాయంలో చదువుకోండి తర్వాతలో. యెహోవానైనా నాకు అసాధ్యమైందో ఏదైనా కదా. అప్పుడు మాట్లాడతాడు ఆయన. వచ్చిన ఆయన ఎవరు? ఆయన చెప్తాడు, నేను ఎవరు మనిషిని అనుకుంటున్నారా మీరు? నేను చెప్పేవాడిని జీవము గల దేవుడను నేను. యెహోవానైనా నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? నిశ్చయముగా వచ్చే సంవత్సరం నీ భార్య గర్భవతి కుమారుని కంటది, నేను మరలా వచ్చి దర్శిస్తాను అన్నాడు. వచ్చే సంవత్సరం ఆయన చెప్పినట్టుగానే నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి చక్కటి కుమారుని కన్నది. ఇప్పుడు ఎవరి మాట నిజమైంది? దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేర్చి తీరతాడు. అక్కడ ఒక మాట రాయబడి, నిర్ణయ కాలములో అంటే తగిన కాలములో, తగిన సమయమందు. పేతురు రాసిన పత్రికలో కూడా ఉంటుంది, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినంత మట్టుకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు ఎప్పుడూ కూడా ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు ఆయన. ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి వదిలిపెట్టండి, తొందరపడబాకండి. ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి వదిలిపెట్టండి. ఆయన ఇచ్చే సమయమే ఖచ్చితమైనది. ఒక మాట చెప్పనా, ఒక స్త్రీ గర్భవతి అయిన తర్వాత 6వ నెలలో 7వ నెలలో అనుకుంటాను, సపోజ్ అనుకుందామమ్మా, 9 నెలలు నిండక మునిపే 7వ నెలలోనే కనింది అనుకోండి, ఏమవుతుంది? ఆ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారా? ఉండరు. చాలామంది అలా కానీ వాళ్ళ పిల్లలు బలహీనంగా ఉంటారు. అంటే దేవుడు ఒక నిర్ణయం ఇచ్చాడు, ఆ టైం దాటినా కూడా ప్రమాదమే కొన్నిసార్లు. కానీ ఖచ్చితమైన దేవుడు నిర్ణయించిన ఒక సమయం వచ్చినప్పుడు ఆ బిడ్డ చక్కగా ఆరోగ్యంగా పుడతాడు. అలాగనే మన జీవితాల్లో ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఏంది ఇంకా జవాబులు రాలా, ఎందుకు దేవుడు ఇవ్వలేదు? సనుక్కోబాకండి. దేవుడు ఎన్నడూ ఆయన మర్చిపోలా, మన ప్రార్థనలు మర్చిపోలా. మనం కార్చే ప్రతి కన్నీరు కూడా ఆయన బుడ్డిలో దాచిపెడుతున్నాడు. అమ్మా, ఆయన బుడ్డిలో ఏం చేస్తున్నాడు? ఇన్ని సంవత్సరాలకు ఎంత కన్నీరు గార్చి ఉంటుందో ఈ సహోదరి పాప. నాకు కూడా చెప్పింది ఇంటికి వెళ్ళినప్పుడు చాలాసార్లు పాప. కొన్నిసార్లు నేను అనుకుంటాను, తన బాధను బట్టి తీవ్రమైన పరిమాణాలు కూడా కలిగాయి. ఆమె ఈ జీవితాన్ని చాలిద్దాం అనుకున్న పరిస్థితి. అవునంటారా కాదంటారా? జరగలేదా? సరే, కానీ ఈరోజు దేవుడు ఏం చేశాడు? అన్యాయం చేశాడా? గుర్తుపెట్టుకోండి, దేవుడే ఈ బిడ్డలు మీకు ఇచ్చాడు. అయితే ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. అంతకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. అది బైబిల్ చెప్తా ఉంది. తండ్రి అయిన దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి, మరి ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి వారైనా, ప్రతి ఒక్కరికి దేవుడు తన కుమారుని ఇచ్చాడట. చూడండి, ఒక మాట చూపించిన యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చాలండి. ఏలయనగా ఇప్పుడు వెంకటరత్నము వాళ్ళ భర్త ఇద్దరు కలిసి ఈ విధంగా అంటారు, మాకు శిశువు పుట్టెను అంటారు. కానీ ఇప్పుడు మనం అంటాం ఆ మాట, మనకు శిశువు పుట్టెను, మనకు పిల్లలు కలిగారంటాం మనము. వాళ్ళ పిల్లలు మన పిల్లలు ఎట్టవుతారు? ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారు ఏంది? మా పిల్లలు అంటారు వాళ్ళు, అంతేనా? కానీ ఇక్కడేం రాయబడింది? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఒరే, మనం అందరం ఈ మాట తీసుకోవచ్చు. దేవుడు తన కుమారుడిని పంపించాడు ఈ లోకానికి, పుట్టించాడు ఈ లోకంలో. ఎవరి కోసం తెలుసా? ఒక జాతి కోసమో, ఒక కులం కోసం, ఒక మతం కోసం కాదు, అందరి కోసము. అయితే దాన్ని నమ్మాలి. ఆయన మనకు అనుగ్రహించాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించమని. యేసయ్య అమ్మాయా అబ్బాయా? అబ్బాయి. చూసాడా? కనుక ఆయన కుమారుడు, మనందరికీ కుమారుడు. ఆయన మరి చెప్పాలంటే కుమారుడు అనుగ్రహించబడేను. అయితే మీరు ఆ బిడ్డను మరి ఏం చేయాలి? అయ్యో మా బిడ్డ కాదే, మాకెందుకు అనబాకండి. ఆ బిడ్డను మీరు ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది కూడా చూపిస్తుంది చూడండి. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల
ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎల్ల ఆయన కోపించును. ఏ కుమారుడు? ఆయన తండ్రి పంపి ఇచ్చాడే మనందరికీ ఆ కుమారుడు పేరు ఏమిటి? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ కుమారుని ఏం చేయాలి? ఆ బిడ్డను మనం ఏం చేయాలంట? ముద్దు పెట్టుకోవాలి. ముద్దు దేనికి సూచన? ప్రేమకే కదా. కానీ చాలామంది ఈ కుమారుణ్ణి ఈ బిడ్డను ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు, అసహించుకుంటున్నారు. మాకు సంబంధించి కాదు, తీసుకెళ్ళండి. ముద్దుల కుమారుడు ఆయన మనకు అనుగ్రహిస్తే తన ఏకైక కుమారుని, సుందరుణ్ణి పశువుల పాకలో జన్మించాడు. ఆయన మనందరి కోసమే ఆయన జన్మించాడు. ఇప్పుడు ఆ కుమారుడు నాకొద్దండి అసహించుకుంటున్నారు చాలామంది. నువ్వు అలా అసహించుకుని తోసేస్తే తండ్రి అయిన దేవునికి కోపం వస్తుంది నీ మీద. అలా అసహించుకునే వారి మీద ఆయన కోపం ఉంటుంది, ఆయన దైవోగ్రత ఉంటుంది. వాళ్ళు ఏమవుతారు తెలుసా? తోవ తప్పి నశించిపోతారు. ఇప్పటికే చాలామంది ఆ కుమారుని తునీకరించి అసహించుకొని తోవ తప్పి నశించి నరకానికి వెళ్ళిపోయారు చాలామంది. ముద్దు పెట్టుకోవటం అంటే ఏమిటి తెలుసా? ఆయన్ని హత్తుకోవటం, ఆయన్ని దగ్గరకు చేర్చుకోవటం, ఆయన్ని హృదయంలో చేర్చుకోవటం, ఆయన్ని ప్రభువుగా అంగీకరించటము, రక్షకునిగా అంగీకరించటము. లూకాసు వార్తలు కూడా రాయబడి ఉంటుంది. ఆయన పుట్టినప్పుడు దూతలు గొల్లలకి ఒక వార్త తెలియజేశారు. ఇదిగో లోకమంతటికి కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. ఈయన మీ కొరకు పుట్టాడు. చూసారా? ఒక జాతి కోసం, కులం కోసం కాదు, అందరి కోసం పుట్టాడు. అందుకని యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మహా సంతోషకరమైన సువర్తమానం. ఇప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు ఎంత సంతోషపడి ఉంటారమ్మా? ఇద్దరు కవల పిల్లలని తెలిసిన తర్వాత ఇంట్లో ఎంత పండగ జరుపుకొని ఉంటారు. వాళ్ళ ఇంట్లోనే కాదు, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, ఎంత కాలం తర్వాత పిల్లలు పుట్టారు. ఆ పిల్లలను చూసి ఎంత సంతోషపడి ఉంటారు వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళ హృదయాల సంతోషం ఉందా లేదా? చూసారా? నేను అంటాను, యేసు ప్రభు పుట్టాడు అంటే లోకానికి దుఃఖం కలిగించే విషయం కాదు, సంతోషం, మహా సంతోషం. అది మహా సంతోషకరమైన వర్తమానం ఈరోజు మీకు కూడా తెలియజేయబడుతుంది. ఆయన మన కొరకే పుట్టాడు. ఇప్పుడు చెప్పండి, మనం రక్షించడానికే పుట్టాడు. ఇంకో మాట కూడా చెప్తాను. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? పాపములను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయంలో ఇంకో మాట ఉంటుంది చూడండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, ఎందుకనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. యేసు ప్రభు వారు ఎందుకు పుట్టాడు? తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించాడు అంటే, మనం ఎవ్వరం కూడా దైవోగ్రత కింద ఉండకూడదు, నరకానికి వెళ్ళకూడదు, నశించిపోకూడదని, మనం అందరం రక్షించబడాలనే తన కుమారుని పంపించాడు. మరి ఎందుకు నశించిపోతున్నారు చాలామంది? ఎందుకు నరకానికి వెళ్ళిపోతున్నారు చాలామంది? ఆయన అంగీకరించకపోవటం వల్ల. వాళ్ళు పాపం చేసినందువల్ల కాదు, అందరం పాపం చేసిన వాళ్ళమే. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా అందరం పాపులమే. బైబిల్ చెప్తా ఉంది, మన జన్మతః పాపులము, కర్మతః పాపము, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం పాపం చేసినందువల్ల కాదు నరకానికి వెళ్తుంది, పాపము చేసిన మనం రక్షించడానికి తన కుమారుని పంపిస్తే, ఆ కుమారుని ముద్దు పెట్టుకోకుండా, హృదయంలో చేర్చుకోకుండా, ఆయన ప్రభువుగా అంగీకరించకుండా, ఆయన నాకొద్దని తునీకరిస్తున్నావే, ఇక నీకు నరకం తప్పదు. నువ్వు యేసు ప్రభును తునీకరిస్తే నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుని కోపం నీ మీద ఉంటుంది, దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది. ఒకరోజు నీవు నిత్య నరకంలో వేయబడతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ యేసయ్యని మేము చేర్చుకున్నాం, ఈ యేసయ్యని మేము ముద్దు పెట్టుకున్నాం, ఈ యేసయ్యని మా హృదయంలో చేర్చుకున్నాం. ఆయన మా పాపముల కొరకే ఈ లోకానికి వచ్చాడని, పాపముల కొరకే రక్తం కార్చాడని, మరణించి తిరిగి లేచిన సజీవుడని మేము నమ్మాం. యేసయ్యా, నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించయ్యా, మీ పరిశుద్ధ రక్తంలో కడగయ్యా, నా హృదయంలోకి రానాయనా, నన్ను నీ బిడ్డగా అంగీకరించయ్యా అని ప్రార్థించినప్పుడు మా పాపాలు క్షమించాడు. ఆయన మా హృదయంలోకి వచ్చి నివసిస్తున్నాడు. ఈరోజు మా జీవితంలో ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఈ లోకంలో ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు మాకు ఇచ్చాడు. మాకు బిడ్డలు ఇచ్చాడు, పరిచర్య ఇచ్చాడు, తినటానికి ఉండటానికి అన్నీ ఇచ్చాడు దేవుడు. కానీ వీటన్నిటికంటే నిజమైన సంతోషము
చెప్పనాసక్యమైన మహిమాయుక్తమైన సంతోషం ఈరోజు మా హృదయాల్లో ఉంది. దేన్ని బట్టి తెలుసా? యేసు ప్రభుని బట్టి. ఆ యేసు ప్రభు మా జీవితాలకు వచ్చిన కారణాన్ని బట్టి ఎంత గొప్ప సంతోషం. ఈ లోకంలో ఏదైనా పోగొట్టుకుంటాగా నేను ఈ యేసయ్యని నేను పోగొట్టుకోలేను. ఈ యేసయ్యలోనే నిజమైన సంతోషం. ఈరోజు డబ్బు సుఖాన్ని ఇస్తుంది, సంతోషం ఇవ్వలేదు. యేసు ప్రభు ఒక్కడే నిజమైన సంతోషం ఇవ్వగలడు. ఆయన పాపములు క్షమించడానికి అధికారం కలిగిన వాడు, పాపములను విడిపించే రక్షకుడైన నిజమైన రక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించరు. మరి చెప్పనా, ఎవరైనా పాపిని అసహించుకుంటారు, అవునంటారు కాదంటారు. కానీ యేసయ్య పాపిని ప్రేమించడానికే వచ్చాడు, పాపిని రక్షించడానికే వచ్చాడు. ఆయన రోగుల కోసమే వైద్యుడు, అంతేనా? మంచోళ్ళ కోసం ఎందుకండి హాస్పిటల్? మరి పాపుల కోసమే యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నిజంగా పాపివని గ్రహిస్తే పాపాన్ని కప్పుకోవద్దు, ఒప్పుకో. నిజంగా నేను పాపినేనయ్యా, నిజంగా నేను అనేక రకాల వ్యసనాల్లో ఉన్న, జన్మతః పాపిని, కర్మతః పాపిని. ఈ పాపం నుండి బయటపడాలనుకుంటున్నాను, వ్యసనాలు నా వల్ల కావట్లేదయ్యా. అందరూ నన్ను అసహించుకుంటున్నారు. ఆయన తాగుడిని బట్టి, నా విచారాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి అందరూ అసహించుకుంటున్నారయ్యా. కానీ యేసయ్య అసహించుకోడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పాపాన్ని అసహించుకుంటాడు. అయితే యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా ఇది నా పాప బ్రతుకు, నన్ను రక్షించవా, నన్ను విడిపించవా, నాకు సహాయం చేయవా అని ఎవరైతే యేసయ్య దగ్గరికి వచ్చి తమ పాపలు ఒప్పుకొని యేసయ్యని హృదయంలో చేర్చుకుంటారో వెంటనే క్షమిస్తాడు. రెండోది, పాపము నుంచి విడిపిస్తాడు, క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. స్టోట్టుపురం దొంగలంటే పేరు అనమాట. ఇప్పుడు ఆ స్టోట్టుపురం సువార్తపురం లాగా మారిపోయింది. భయంకరమైన బందిపోటు, గజ దొంగలు, రకరకాల దొంగలు మారిపోయారు అక్కడ. వాళ్ళే సాక్ష్యం చెప్తూ ఉంటారు, ఎవరు మార్చారండి మిమ్మల్ని? యేసయ్య మార్చాడు. యేసయ్య కానీ మా జీవితాల్లోకి రాకపోతే ఎప్పుడో మేము మమ్మల్ని ఉరిశిక్ష చేసేవాళ్ళు. పోలీసులు ఎప్పుడో మమ్మల్ని ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. మేము ఎప్పుడో మనుషుల చేతిలో చంపబడేవాళ్ళం. కానీ యేసయ్య మా హృదయాల్లోకి వచ్చి మా మతం మార్చలా, మా బ్రతుకులు మార్చాడు, మా జీవితాలు మార్చాడు, మా హృదయాలు మార్చాడు. ఒకప్పుడు రాతి గుండె, ఎవరినైనా దోచుకుంటాం మేము, చంపైనా దోచుకుంటాం మేము, అంతే. స్త్రీలు లేదు, పిల్లలు లేరు, మా కనికరం లేదంతే. వాళ్ళ చంపి మేము దోచుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు యేసయ్య మా బ్రతుకులు మార్చాడు. ఎవరు మార్చారండి? వాళ్ళ పోలీసులు మార్చలేకపోయారు, యేసయ్య మార్చాడు వాళ్ళ జీవితాల్లో వచ్చిన కారణాన్ని బట్టి. మా అర్థమైందా? ఇక్కడ ఉన్న వారందరినీ యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ యేసయ్యను తునీకరించొద్దు, ఆయన ముద్దు పెట్టుకోండి, ఆయన హత్తుకోండి, ఆయన అంగీకరించండి. ఈ భూమి మీద ఉన్నంత కాలం మీకు రక్షణ, నెమ్మది, శాంతి, సంతోషం కలుగుతుంది, ఆశీర్వాదం ఉంటుంది. చనిపోయిన తర్వాత మీకు మోక్షం కూడా కలుగుతుంది. చివరిగా ఇంకొక మాట చెప్పి, ఇంకో 2 మాటలు చెప్పేసి ముగిచ్చేస్తాను నేను. అమ్మా 12:30కి నాకు టైం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, పిల్లల కోసం. ఇంకొక మాట కూడా చెప్తాను. ఇప్పుడు పిల్లలు కలిగారు వీళ్ళకి, మనకందరికి కూడా చాలామందికి పిల్లలు ఉన్నారా లేదా? ఒకటి, దేవుడు ఇచ్చాడా లేదా? మనమందరం కూడా కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలి. ఎల్లప్పుడూ కూడా ఆ బిడ్డలు కనబడినప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆ బిడ్డలను బట్టి దేవుని స్తుతించాలి. అమ్మా, దేవా నీకు వందనాలయ్యా, ఈ బిడ్డలు ఇచ్చినందుకు వందనాలు. అయితే ఇంకొకటి కూడా ఉంది తెలుసా? మన మీద ఇంకొక బాధ్యత పెట్టాడు. ఏం పెట్టాడమ్మా? పిల్లలు కలిగిన తల్లిదండ్రులారా, మీ మీద ఒక బాధ్యత పెట్టాడు. ఆ బిడ్డలను దేవుని కొరకు పెంచండి, దేవుని మార్గములో పెంచండి, వారి కోసం ప్రార్థన చేయండి, వాళ్ళని దేవుని మందిరానికి తీసుకురండి. మీరు కూడా వచ్చి దేవుని మాటలు వాళ్ళకి నేర్పండి, దేవుని కొరకు పెంచండి. అది మీ మీద దేవుడు పెట్టిన బాధ్యత. ఈరోజు చాలామందికి దేవుడు పిల్లలు ఇస్తున్నాడు, కానీ ఆ పిల్లల విషయంలో వాళ్ళకి శ్రద్ధ లేదు, మురిసిపోతున్నారు వాళ్ళని చూసుకొని, అంతే తప్ప ఆ పిల్లలను దేవుడు ఇచ్చాడే, వీళ్ళను దేవుని కొరకు పెంచాలి, సన్మార్గంలో పెంచాలి, ప్రయోజకులుగా చేయాలనే ఆలోచన లేదు. ఆ పిల్లల విషయంలో నీకు శ్రద్ధ లేదనుకో, పట్టింపు లేదనుకో, సరిగా పెంచలేదనుకో, ఒకరోజు ఆ పిల్లలే నీకు తలనొప్పిలాగా మారుతారు, సమాజానికి చీడ పురుగుల్లాగా మారుతారు. ఆ రోజు నీ బిడ్డలను బట్టి ఏడవాల్సి వస్తుంది. జాగ్రత్త సుమా. కాబట్టి ఆ ఇచ్చిన ఆ బిడ్డల విషయంలో నీకు ఒక బాధ్యత దేవుడు పెడుతున్నాడు. సామెతలు 22:6 ఒక మాట ఉంది. 22:6 బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవను ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులు నేర్పాలి. చిన్న వయసు నుంచే నేర్పాలి, ఊహ తెలిసినప్పటి నుంచి నేర్పాలి. అంటే వాళ్ళను దేవుని మార్గంలో పెంచాలి అంటే ముందు మీరు దేవుని మార్గంలో ఉండాలి, అంతేనమ్మా? మీరు వాళ్ళ దేవుని మందిరానికి పంపించాలంటే మీరు దేవుని మందిరానికి రావాలి.
మీరు ప్రార్థన చేసుకుని చెప్తే కుదరదు. మీరు ప్రార్థన చేసుకుంటా కుటుంబంలో కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. దైవిక వాతావరణంలో వాళ్ళు పెరగాలి. చూసారా, మీరు ఏం చేస్తుంటారో వాళ్ళు చూస్తుంటారు, గమనిస్తూ ఉంటారు. మీ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. ఇంకా లోపల కుటుంబంలో భార్యాభర్తల మీద గొడవలు అయితే ఆ ప్రభావం పడుతుంది. కుటుంబంలో ఎప్పుడు కూడా అల్లరి చిల్లతో కూడిన ఆటపాటలతో కూడుకున్న మాటలు అవే చూస్తూ ఉంటే అవే ఉంటే ఇంట్లో మీ టీవీలో ఏం చూస్తున్నారో పిల్లల మీద పడుతుంది ఈ ప్రభావము. చూసారా, మీ పిల్లల్ని పెంచాలి అంటే ముందు మీరు మారాలి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మీరు దేవుని కొరకు వారిని పెంచగలరు. అర్థమైందమ్మా? ఈ దినాల్లో పిల్లలు భయంకరంగా చెడిపోతున్నారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. భయంకరమైన దినాల్లో ఉన్నాం. చిన్న వయసులోనే చెడిపోతున్న దినాలు మేము కళ్ళ ముందే చూస్తున్నాం. ఎంతోమందిని పిల్లల్ని పెంచడం అంత తేలిక కాదు. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ దినాల్లో వాళ్ళ కోసం ఎంతో ప్రార్థన చేయాలి. వాళ్ళ పిల్లలు పుట్టడానికి ఎంత ప్రార్థన చేశారు మీరు? పిల్లలు పుట్టిన తర్వాత ప్రార్థన మర్చిపోతారు వాళ్ళు చాలామంది. పుట్టారు కదా, అయిపోయింది. అసలు ఇంకా ఎక్కువ ప్రార్థన ఇప్పుడే చేయాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి మనం వాళ్ళ కోసం. లేకపోతే వాళ్ళు చెడిపోతారు, తప్పిపోతారు, పాడైపోతారు. సమాజం కూడా చెడిపోయిందండి. భయంకరమైన దినాల్లో ఉన్నాం. దినాల్లో అలాగ చిన్నపిల్లల విషయంలో శ్రద్ధ చూపకుండా ఏముందిలేండి అని సమర్థించి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళే బాగుపడతారులే అనుకొని చాలామంది పిల్లల్ని అశ్రద్ధ చేసి ఈరోజు ఏడుస్తున్నారు. ఆ పిల్లల్ని బట్టి బైబిల్ చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు. ఎప్పుడు నేర్పాలి? చిన్నప్పుడే. చూసారా, మొక్కయి వంగనదే మ్రానై వంగునా అని సామెత ఉంది కదా. అంటే మొక్కగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ మొక్కను సరిగా పెట్టాలి. వంకరగా ఉందండి మొక్క, అది నాటాము. వంకరగా ఉంటే దాన్ని సరి చేయగలం. ఇప్పుడు పెద్ద చెట్టు మాన అయిపోయింది, అది దాని ఇప్పుడు వంకర అయిపోయింది, చేయగలవా? సరి చేయగలవా? పిల్లలు కూడా అలాంటిది. లేత వయసులోని వాళ్ళు సరి చేయగలరు. వాళ్ళు చేసిన తప్పును సమర్థించొద్దు. ఏదైనా తప్పు ఉంటే వారిని ప్రేమతో గద్దించండి. అవసరమైతే కొంచెం వయసు వచ్చిన తర్వాత శిక్షించండి. బెత్తం కూడా వాడమని బైబిల్ చెప్తుంది. అలా దేవుని మార్గంలో పెంచండి. అలా కాకపోతే మీ పిల్లలు చెడిపోవటానికి చాలా అవకాశం ఉందండి. ఇక్కడున్న వారందరినీ చెప్తున్నారు, ఇప్పటికైనా మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. మీ చేతులు దాటిపోయిన తర్వాత మీరు ఏమీ చేయలేరు. అప్పుడు తలకాయ పట్టుకుని ఏడుస్తారు. మీరు చెప్తున్నాను, మీరు సంతోషించాలి అంటే మీ బిడ్డలు చూసి ఇప్పుడు ఏడవండి, వాళ్ళ కోసం ఇప్పుడు శ్రద్ధ చూపండి. అది ఒకటి. రెండో మాట చెప్తున్న తల్లిదండ్రులకి, మీ బిడ్డలే సర్వస్వం కాకూడదు. మీ బిడ్డలను ప్రేమించండి. మీ బిడ్డలను మంచిగా పెంచండి. వాళ్ళకి అవసరమైనంత ఇవ్వండి. మంచిగా చదివించండి. ప్రయోజకులు చేయండి. దేవుని మార్గంలో పెంచండి. అయితే దేవుని స్థానంలోకి మరి ఎవరు రావటానికి వీల్లేదు. అర్థమైందా? దేవుని స్థానంలోకి మరి ఎవరు రావటానికి వీల్లేదు. అది దేవునికి ఇష్టం లేదు. ఆయనే ఇచ్చాడు మనకు బిడ్డల్ని, కానీ ఆ బిడ్డలు దేవుని స్థానంలోకి రాకూడదు. బైబిల్లో రాయబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడుగా, నాకు పనికిరాడు అంటున్నాడు ఆయన. భార్యనైనను భర్తనైనను అతి తల్లిదండ్రులను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడన్నాడు. మొదటి స్థానం మీ జీవితాల్లో ఆయనకే ఇవ్వాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలి. నీ బిడ్డల కంటే ఎక్కువ ప్రేమించాలి. నీకు అర్థమైందా? మీకున్న అన్నిటికంటే ఎక్కువ ప్రేమించాలి. అలా ప్రేమిస్తే మీరు బాగుపడతారు, మీ బిడ్డలు బాగుపడతారు. అలా కాకపోతే మీరు నష్టపోతారు చెప్తున్నాను. అది విగ్రహారాధనతో సమానం. దేవుని స్థానంలోకి ఏది తీసుకొచ్చినా అదొక విగ్రహంలాగా మారిపోయిద్ది మీ ఇంట్లో. మీ పిల్లలు మీకు విగ్రహాలుగా చేసుకోవద్దు చెప్తున్నా. మీకు ఇచ్చిన కుటుంబాన్ని మంచిగా చూసుకోండి, కానీ విగ్రహంగా చేసుకోవద్దు. మీకున్న ఆస్తిపాస్తులు, మీకున్న వస్తు వాహనాలు విగ్రహాలుగా మారనివద్దు. అది మీ చేతుల్లో ఉంది చెప్తున్నారు. ఎప్పుడైతే వాటినే ప్రేమించి అది లేకపోతే బతకలేరనుకుంటారో అప్పుడు మీ జీవితాలు నష్టపోతారు. అర్థమవుతుందా? అబ్రహాంకు దేవుడు ఇచ్చాడు అయితే పిల్లల్ని 25 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల వయసులో ఇచ్చిన తర్వాత దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా, బిడ్డను ఎక్కువ ప్రేమిస్తున్నాడా? బిడ్డను ద్వేషించమని కాదు, ఒకే ఒక కుమారుడు ఎంత ప్రేమించుంటాడు? ఎంతో ప్రేమించాడు ఆ బిడ్డ కొంచెం పెరిగిన తర్వాత ఆదికాండం 21వ అధ్యాయం ఉంటుంది. పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డ కోసం గొప్ప విందు చేశాడంట.
స్నేహితుల్ని, బంధువుల రసం పిలిపించి ఎన్ని ఏటలు కోసాడో మనకు తెలియదు. గొప్ప ధనవంతుడు కదా అబ్రాహాము. ఆ గొప్ప సంతోషాన్ని అందరి మధ్య పంచుకున్నాడు. గొప్ప విందు చేశాడంట పాలు విడిచిన దినముంది ఆ బిడ్డ. అయితే ఆ తర్వాత మళ్ళీ ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఒకానొక సమయంలో దేవుడు అబ్రామా, అయ్యా చిత్తమయ్యా, ఏం చేయమంటావు? నీవు ప్రేమించే నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు దహన బలిగా ఇవ్వు అన్నాడు. ఎవరిని కోరుకోవాలా ఆయన? ఆ విధంగా మనుషులను కోరుకోలా. గొర్రెను మేకను కోరుకున్నాడేమో కానీ మనుషులు ఎప్పుడూ ఆయన కోరుకోలా బలిగా. కానీ పరీక్ష పెట్టాడు. నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా ఇవ్వు, నేను నీకు చూపించే కొండపైకి తీసుకెళ్ళాలన్నాడు. అప్పుడు అబ్రాహాము ఏమన్నాడు? వామ్మో, ఇదేంది నాయనా, ఈ బిడ్డను లేక నీవే ఇచ్చావు, ఈ బిడ్డను మరలా దహన బలిగా ఇవ్వమంటావా అని దేవుని మీద తిరుగుబడలా, దేవుని మీద కోపం తెచ్చుకోలా, సనగలా, దేవుని విడిచిపెట్టలా. చిత్తం ప్రభువా అన్నాడు. కనుక ఆ బిడ్డను తీసుకొని వెళ్ళాడు. అదే చిన్న పిల్లోడు కాదు, అప్పటికి పెరిగాడు, యవ్వన ప్రాయంలోకి వచ్చాడు. ఆ బిడ్డను తీసుకొని వెళ్తున్నాడు, ఆ కొండ దగ్గరికి వెళ్తున్నాడు. కొన్ని రోజులు ప్రయాణం చేసి వెళ్ళాడంట. ఆ బిడ్డ అడుగుతున్నాడు, నానా దహన బలిగా ఇవ్వటానికి దేవునికి వెళ్తున్నాం, బాగానే ఉంది, నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, గొర్రెపిల్లేది నాన్న దహన బలిగా ఇవ్వటానికంటే దేవుడు చూసుకుంటాడు నాయన. ఆ బిడ్డకి చెప్పలా, భార్య కూడా చెప్పలా, ఎవరికి చెప్పలా, తన హృదయంలోని దాచుకున్నాడు. దేవుని అంతగా ప్రేమించాడు. ఆ బిడ్డకు చెప్పుకోలేక లోపల ఏడుస్తూ ఉండొచ్చు. ఆ బిడ్డకి ఎన్నడూ కనపడడు, ముక్కలుగా నరకబోతున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి అంతగా ప్రేమించాడు. చివరికి ఆ కొండ మీదకి తీసుకెళ్ళాడు, కట్టెలు పేర్చాడు ఇంత ఎత్తుగా. మరి గొర్రెపిల్ల ఏది అన్నాడు కదా వాళ్ళ కొడుకు, గొర్రెపిల్ల ఆడుంది, నీవే గొర్రెపిల్లవి. ఆ కుమారుని పట్టుకున్నాడు, చేతులు కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడు. ఆ కుర్రోడు కూడా ఎంత మంచివాడు అంటే, ఆ తల్లిదండ్రులు ఆ విధంగా పెంచారండి. ఆ తండ్రి ఆ బిడ్డను ఆ విధంగా పెంచాడు. కాబట్టి నీవే గొర్రె పిల్లవని తెలిసిన తర్వాత ఎవరైనా ఏమంటారు? నన్ను కాలుస్తావా, నన్ను నరుకుతావా అని పారిపోతారు. కానీ ఆ బిడ్డ చేతులు కట్టకపోయినా మౌనంగా ఉండేవాడు. చేతులు కట్టింది ఎందుకంటే ఆ బాధ తట్టుకోలేక ఒకవేళ ఏదైనా అడ్డపడతాడేమో అని. తానేం పారిపోడు, నాకు తెలుసు ఇస్సాకు పారిపోయేవాడు కాదు. అలా పెంచబడ్డాడు అబ్రహాం చేతిలో. అయినా సరే కట్టి వేయబడ్డాడు. ఆ తర్వాత కట్టెల మీద పేర్చిన తర్వాత కత్తి తీసుకున్నాడు. అప్పుడు దాకా దేవుడు చూస్తూనే ఉన్నాడు. అంటే మీకేమర్థం కావాలి ఇప్పుడు ఈ సంఘటన ద్వారా? అబ్రాహాము తన కుమారుని ప్రేమించాడు, చాలా ప్రేమించాడు, కానీ దానికంటే ఎక్కువగా దేవుణ్ణి. అది మన ఇద్దరు నుండి కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే కత్తి తీశాడో అప్పుడు దేవుడు అన్నాడు, ఆగు అబ్రాహామా, కత్తి పక్కన పెట్టేసే, నీ కుమారుని చంపొద్దు, ముట్టొద్దు అసలు. నీ కుమారుడు నాకెందుకయ్యా, నీ కుమారుడు నీ దగ్గరే ఉంచుకో. నీవు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావని నీ కుమారుని కంటే ఇందును బట్టి నాకు అర్థమైంది, నీ కుమారుని ద్వారా భూలోకముల వంశములన్నీ దీవించబడతాయి, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు ఆయన. చూసారా ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు. నువ్వు దేవుని ప్రేమించకపోతే శాపగ్రస్తురాలు అవుతావు. బైబిల్లో రాయబడి, ఎవడైనాను యేసుక్రీస్తును ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తుడు. కనుక ఈ ప్రమాదం పట్టడానికి అవకాశం ఉంది. మీ బిడ్డల్ని ప్రేమించండి, మంచిగా పెంచండి, మంచిగా చదివించండి, దేవుని మార్గంలో పెంచండి. కానీ వాళ్ళే సర్వస్వం కాకూడదు. దేవుణ్ణి పక్కన పెట్టొద్దు, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించండి, పూర్ణ హృదయంతో ప్రేమించండి. అప్పుడు మీ బిడ్డలు ప్రయోజకులుగా మారతారు. మీ బిడ్డల మీద మీ మీద దీవెన ఉంటుంది, శాపం ఉండదు. వాళ్ళు ఏ స్థలానికి వెళ్ళినా దేవుని కాపుదల ఉంటుంది. వాళ్ళని బట్టి దేవుడు ఎంతమందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. అర్థమైందా? ఇంకొక చిన్న మాట చెప్పనా? కొంచెం వయసు వచ్చిన పిల్లలు కూడా కనపడుతున్నారు, యవ్వన పిల్లలు. మీకు కూడా ఒక మాట చెప్తున్నాను. బైబిల్లో సామెతల గ్రంథంలో ఉంది, నిర్గమాకాండం 20 అధ్యాయాలు కూడా ఉంది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, మీ తల్లిని తండ్రిని ఏం చేయాలంట? సన్మానించుము. ప్రభువునందు వారికి విధేయులై ఉండండి, ఇది మీకు ధర్మమే. అప్పుడు మీకు ఏం కలుగుతుందంట? నీకు మేలు కలుగుతుంది. ఏం మేలు తెలుసా? ఎన్నో మేలు. దాంట్లో ఒక మేలు తెలుసా? నీకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. అమ్మా, ఎక్కువ కాలం బతకాలు ఉందా, లేకపోతే మధ్యలోనే పోవాలందా? ఏమైనా పిల్లలారా, మీరేమనుకుంటున్నారు? మంచి ఆయుష్ కావాలంటే బాగా తినాలి, మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి. ఇవి చేస్తే ఎక్కువ కాలం బతుకుతాం అనుకుంటా. ఇవి చేద్దానట్లా నేను. మంచి ఫుడ్ తీసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కానీ దేవుని కృప మీ మీద ఉండాలంటే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకు విధేయత చూపాల్సిందే. అర్థమవుతుందా? ఎవరైనా ఎదురు తిరుగుతున్నారా మీ తల్లిదండ్రికి? మీ మాట ఏమో మేము అంటున్నారా? మీ తల్లిదండ్రులను గౌరవించండి, మీ తల్లిదండ్రులకు విధేయత చూపండి.
మీ పెళ్ళయిన తర్వాత కూడా జీవితకాలం అంతా సన్మానించండి వాళ్ళని ఎప్పుడు అగౌరవపరచొద్దు, అగౌరవంగా మాట్లాడద్దు. అప్పుడేమేం తెలుసా, మీకు మేలు కలుగుతుంది, లేకపోతే మీకు కీడు కలుగుతుంది. మీ తల్లిదండ్రులు ప్రేమించండి, విధేయత చూపండి, లోబడండి. ఇది ప్రభు మనకు చెప్తున్న శ్రేష్టమైన మాటలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి ఈ లైవ్ ఆపేస్తాను, ఆ తర్వాత వాళ్ళు ముందుకు వస్తారు. చిన్న ప్రార్థన చేస్తాను నేను. అందరు కళ్ళు మూసుకోండి, వీళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన నేను చేస్తాను, కానీ ఈ వాక్యపు వెలుగులో ఒకరు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత లైవ్ ఆపేస్తాను. సేవకురాలు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు ఈ కుటుంబం కోసం, ఎత్తబడిన వాక్యం కోసం. పరిశుద్ధమైన తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, జీవాధిపతి, మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. ఇక మధ్యాహ్న కాల సమయం ముందు మీరే మమ్మల్ని ఈ సమయం ముందు సమకూర్చి దేవా నాయన మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగమును బట్టి స్తుతిస్తూ ఉన్నాను నాయన. మరి ముఖ్యంగా ఈ కుటుంబాన్ని, అంజమ్మ గారిని, ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వెంకటరత్నం గారి విషయంలోను, అంకమరావు గారి విషయంలోను మీరు చేసిన కార్యమును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఇది నీవు చేసిన కార్యమేనైనా బిడ్డలు గుర్తించి నీ సన్నిధికి వచ్చి ఉన్నారయ్యా. బిడ్డలను తీసుకొని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయ్యా బిడ్డలిద్దరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా నాయన. నీవు ఇచ్చిన దేవా నాయన బహుమానమే ప్రభా తండ్రి. ఆ బిడ్డల్ని పెంచే విషయంలో కూడా కావలసిన జ్ఞానం ఇవ్వండి దేవా. ఏ రీతిగానైనా ప్రభా నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారో వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అలాగనే ప్రభా ఈ బిడ్డలు మరింతగా నీ అందు భయభక్తులు కలిగి బిడ్డలు కావాలని ఎంతగా వేదన పడి ప్రార్థిస్తూ వచ్చారో ఆ రీతిగా బిడ్డలను చేతిలో ఇచ్చిన తర్వాత కూడా వారి కోసం ప్రార్థించి వారు నీ కోసం పెంచడానికి సహాయం చేయండి. బిడ్డల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి ప్రభా నాయన అయ్యా నీకు దేవా అన్ని విషయాల్లో ప్రభా నాయన అయ్యా మొదటి స్థానం ఇచ్చే కుటుంబంగా కూడా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఈ బిడ్డలు నీవు ఇచ్చిన బిడ్డలను వారు గ్రహింపు కలిగి ఉన్నారు కనుక ఇంకా ఏ విధమైన విగ్రహ సంబంధమైన వాటి వద్దకు ప్రభా బిడ్డలను తీసుకువెళ్ళక వారు నీ కోసం పెంచడానికి కావాల్సిన జ్ఞానం ఇవ్వండి. అవునయ్యా తండ్రి, ఏ రీతిగా ఇస్సాకు పుట్టినప్పుడు ప్రభా అబ్రహాము సంతోషించి ఇస్సాకు వలన ప్రభా నాయన ఎన్నో వంశములు దీవెన పొందుతూ వచ్చినాయి. అలాగని ఈ ఇద్దరు బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ బిడ్డలు పుట్టినందువల్ల ఆ కుటుంబానికి సంతోషమే, కానీ వారు ఎదిగి పెద్దవారైన తర్వాత మా గ్రామానికి మరి అనేక కుటుంబాలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలనైనా తండ్రి. ఆ రీతిగా ఈ బిడ్డల వయసునందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందును ఎదుగునట్లుగా కృప చూపుతూ రండి. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నావు ప్రభా తండ్రి. మీకు వందనాలయ్యా, మీకే స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము. నువ్వు చేసిన మేలు ఉపకారములు మరువలేనిది ప్రభా. దైవా మీకు వందనములు, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడువై ఉన్నావు ప్రభా. చక్కటి బిడ్డలను మీరు ఇచ్చారు, మీకు వందనాలు ప్రభా. మీ స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఆ బిడ్డలు ఎదిగేంత వరకు కూడా నీకు కంచె వేయండి, మంచి ఆరోగ్యాలు వేయండి, ఇవ్వండి ప్రభా. కృప చూపమని ప్రార్థిస్తా ఉన్నాం. అలాగనే మా కొరకు కుమారుడిని మీరు తండ్రి అయిన దేవా ప్రభా, మీరు మా కొరకు కుమారుని అనుగ్రహించినావు ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ప్రభా నాయన ఆ యేసుక్రీస్తు ప్రభా మా కోసమే అనుగ్రహించబడి ఈ భూమి మీదకి వచ్చిన అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నీ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దీవించిన అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. శాపగ్రస్తులమే పాపంలో నశించిపోవలసిన మా బ్రతుకులకు అయ్యా నీ రాకడే మా జీవితాలకు ఆశీర్వాదము, నీ పుట్టకే మా బ్రతుకులకు దీవెనకరంగా మార్చిన అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాను, గనపరుస్తూ ఉన్నాం ప్రభా. అవునైనా నిజంగా ప్రభా నిన్ను ప్రేమించి మా హృదయంలో నీకు స్థానం ఇచ్చినప్పుడు ప్రభా మీరు ఎంతగానో మా ఎడల కనికరం కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడువై ఉన్నావు ప్రభా. అయ్యా నిజంగా ప్రభా మాకు ఆశీర్వాదమును కారణభూతుడుగా ఉన్న అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. శాపము నిత్య తీర్పు నుంచి మిమ్మల్ని తప్పించినందును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా ఎంతమంది బంధువులు, రక్త సంబంధికులు ప్రభాటి అనుభవం లేదు, గ్రహింపు లేకున్నారు, వారి హృదయాలు కూడా తెరవని. నిజదేవుడు సృష్టికర్త అయినదే దేవుని ప్రభు ముద్దు పెట్టుకొని, కుమారుని ముద్దు పెట్టుకొని ప్రభా నీకు లోబడే బిడ్డలుగా, నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉండినట్లుగా కృప చూపుతూ రమ్మని యూట్యూబ్ ద్వారా, శబ్దయంత్రం ద్వారా ఎందరిమంది అయితే విన్నారో ప్రభా వారిని కూడా ఈ వాక్యంను వారి హృదయాల్లో కూడా ఫలింపచేయమని మరొకసారి ప్రభా బిడ్డల్ని ప్రభా వారి వయసులో ఇంతవరకు 6వ నెలలో వరకు తీసుకొచ్చావు నాయన. ఇప్పుడు వారికి ప్రభా ఇంతవరకు
వరకు పాలే త్రాగుతూ బ్రతికారు, కానీ ఇంకా ప్రభా బలమైన ఆహారం కూడా వారికి ఇవ్వవలసి ఉండగా ప్రభా, ఈ దినమందు ప్రభా అన్నప్రాసన విషయంలో కూడా సహాయపడుతురండి. ఆ బిడ్డలు ప్రభా ఆహారం తీసుకొని ప్రభా నైనా మరి ఎక్కడ కూడా సిక్కవకుండా మంచిగా ప్రభా బిడ్డల వయసునందు జ్ఞానమందు ఎదుగునట్లుగా నీ కృపను దయచేయమని, వెంకటరత్నం కూడా కావలసిన జ్ఞానము బలముని ఇవ్వండి, ఓర్పునివ్వండి, ఆ బిడ్డల్ని పెంచే విషయంలో సహాయం చేయమని, బిడ్డల చుట్టూ కంచె వేయండి, చీకటి అపవాది సాతాన్ని వారు ముట్టకుండా కృపచూపమని, సహాయపడమని, అంజమ్మకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబం అంతటిని కూడా రక్షించమని, నిన్ను వెలుగులోనికి జీవములోనికి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.